ఇంతకు ముందుకు రీల్‌లో నేను కొన్ని మెంతుల్ని మనం ఒక 5 డేస్ వరకు వాటర్‌లో ఫర్మెంట్ చేసి అలాగే ఉంచుతాం అని చెప్పాను కదా! ఇప్పుడు ఆ వాటర్‌ని మనం ఒక స్ట్రెయినర్‌తో వడగట్టుకుంటాం. లేదంటే ఒక క్లాత్‌లో కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది చూడ్డానికి ఒక జెల్లీ టైప్ అయితే ఉంటుందనమాట. కావాలంటే మీరు ఒక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరొచ్చేసి డ్రై హెయిర్ మీద అప్లై చేస్తేనేమో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయండి. లేదా ఆయిల్ హెయిర్ మీదనే అప్లై చేస్తే మాత్రం ఆయిల్ యూజ్ చేయొద్దు. డైరెక్ట్ అప్లై చేసుకోండి. హెయిర్‌ని మాత్రం పార్టిషన్స్‌గా తీసుకొని నీట్‌గా అప్లై చేసుకోండి. హెయిర్ మొత్తం. ఫస్ట్ స్కాల్ప్‌కి అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ లెంగ్త్‌కైతే అప్లై చేసుకోండి. అప్లై అంటే ఓన్లీ అప్లై చేసి వదిలేయటం కాకుండా అప్లై చేసుకునే ప్రాసెస్‌లోనే మీరు కొంచెం మసాజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేశారంటే మీ హెయిర్ ఫాల్ వితిన్ మంత్‌లోనే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఎంత సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నా ఈ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీ డిఫరెన్స్ మీరే చూస్తారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ప్యాక్స్ మాత్రమే యూజ్‌ఫుల్ అవ్వవు హెయిర్ ప్యాక్స్‌కి. హెయిర్ ఫుల్ కేర్ ఎలా తీసుకోవాలో మన ఛానెల్‌లో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి.